సో హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్ అనమాట. ఇవాళ మనం 'కల్కి' సినిమా అంటే ఈ వీక్ లాస్ట్ వీక్ రిలీజ్ అయిన 'కల్కి' సినిమా సెట్స్కి అయితే మనం వచ్చేసానమాట. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన సినిమా అనమాట. మన నాగశ్విన్ గారు డైరెక్ట్ చేసిన సినిమా. అండ్ 1 వీక్ నుంచి ఫుల్ బ్లాక్ బస్టర్గా అసలు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ దగ్గర కూడా నంబర్ 1గా దూసుకుపోతుంది అనమాట. ఇప్పుడు మనమైతే ప్రజెంట్ 'కల్కి' సెట్స్ దగ్గర ఉన్నాం. అండ్ మీ అందరికీ అసలు 'కల్కి' సెట్స్లో ఆ మినియేచర్స్ ఎలా వాడారు అండ్ ఇంకా చాలా వెహికల్స్ వాళ్ళు డిజైన్ చేయడం జరిగిందనమాట. టోటల్గా మొత్తం ఇక్కడ ఒక ల్యాండ్లో వాళ్ళైతే మొత్తం 'కల్కి'కి సంబంధించిన ప్రొడక్షన్ వర్క్స్ అంతా ఇక్కడే జరిగాయి. అండ్ మీకు చాలా విషయాలు ఇప్పుడు నేను 'కల్కి' సెట్స్ మొత్తం నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట, ఫుల్ వీడియో. అండ్ నాతో పాటు వచ్చేయండి, మీకు ఈ వీడియో చూపిస్తాను. సో మన ఈ 'కల్కిలో' విజయ్ దేవరకొండ గారు వాడినటువంటి రథం అయితే ఇదనమాట. అండ్ ఆయన కనిపించిన ఆ 5 మినిట్స్ కూడా చాలా సినిమాటిక్ ప్రెజెన్స్ ఉంటుంది విజయ్ దేవరకొండ గారిది. అండ్ అలా మనం ముందుకెళ్తే కాంప్లెక్స్లో వాళ్ళు యూస్ చేసిన కాస్ట్యూమ్స్ అనమాట. ఇవన్నీ వాళ్ళ గన్స్ మోడల్స్ అన్నీ మనకైతే ఇక్కడ మినియేచర్స్ రూపంలో పెట్టడం జరిగింది. అండ్ కాస్ట్యూమ్స్ కూడా ఇలా ఉంటాయి అనమాట. అండ్ మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే నాతో పాటు చూడండి, అండ్ ఇక్కడ క్రేన్ వెహికల్ అయితే ఉంది. సో ఆ ఫైట్ సీక్వెన్సెస్ అన్నింటిలో మీకు కనిపిస్తుంది క్రేన్ వెహికల్ ఇదే. అండ్ మనకి చూడొచ్చు ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద కాస్ట్యూమ్ అనమాట. వాళ్ళు చూసుకోవచ్చు ఇవన్నీ మీరు చిన్న వెహికల్ ఏదైతే ఉందో. సో ఇప్పుడు ఆ వెహికల్ మీకు చూపించబోతున్నాను. సో ఇదే వెహికల్ అనమాట, మనకి కైరా అయితే ఫైట్ సీక్వెన్స్లో యూస్ చేసే వెహికల్. సో మీరు చూడొచ్చు ఈ వెహికల్ని. సో ఇలా అంటే జస్ట్ మనకి ఒక రిప్రజెంటేషన్ కోసం వాళ్ళైతే ఇక్కడ అరేంజ్ చేయడం జరిగిందనమాట. సో అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆటో వెహికల్ని అయితే అరేంజ్ చేయడం జరిగింది. అండ్ దాని పక్కనే కూడా వన్ ఆఫ్ ది కాస్ట్యూమ్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు మోనో బైక్ కూడా వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. సో టోటల్గా ఇక్కడ మన మూవీలో వాడిన ఎవ్రీ మెషిన్ కానీ ఎవ్రీ ఎక్విప్మెంట్ కానీ ఇంకా మోనోలాగ్స్ కానీ ఇంకా చాలా అయితే వాళ్ళ ఆర్ట్ వర్క్ కానీ సెట్ వర్క్స్ అన్నీ ఇక్కడ మనకి చూపించడం జరిగింది. అండ్ ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది కాస్ట్యూమ్. అండ్ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ మనకి మూవీలో వాడినవే. అండ్ మీరు చూసుకోవచ్చు నా చేతిలో ఉన్నాయన్నమాట. వాళ్ళ ఆయుధాలు కూడా మొత్తం అయితే అన్ని ఇక్కడే ఉన్నాయి సరే. సో మనకి శంబాల ఫైట్లో అయితే క్లైమాక్స్ సీన్లో వస్తుందన్నమాట ఈ వెహికల్ కూడా, అంటే వాళ్ళని చంపడానికి యూస్ చేసే వెహికల్. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు వన్ ఆఫ్ ద మోటార్ వెహికల్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అండ్ మీరు కాస్ట్యూమ్స్ చూడొచ్చు అనమాట, చాలా మంచిగా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ అయితే వాళ్ళు ఇక్కడ రిప్రజెంట్ చేశారు, చూడొచ్చు. మనీ అనమాట, అశ్వత్థామకి సైతం మనీ ఇస్తుంది కదా మన కైరా, ఇదే అనమాట అశ్వత్థామజం. ఇక్కడ రాసి పెట్టారు చూడండి, అశ్వత్థామజం యూస్ చేసిన బాంబ్స్ కూడా ఇక్కడ మనకి రిప్రజెంట్ చేశారు. యా అండ్ ఇవ్వండి హ్యాండ్ కప్స్. సో ఇవన్నమాట హ్యాండ్ కప్స్. సో ఇది మీరు చూడొచ్చు, నాకు తెలిసి సినిమా చూసిన వాళ్ళందరూ గుర్తుపట్టేస్తారు, ఇది స్కానర్. సో ఇక్కడ చూసుకోవచ్చు భైరవ వాడిన బూస్టర్ కానీ అండ్ ఇక్కడ హ్యాండ్ క్రేన్ కానీ. సో ఇలా మొత్తం మనకైతే రిప్రజెంట్ చేశారు వాళ్ళు, చూడండి. సో ఇవన్నీ ఇక్కడ రైడర్స్ గన్స్ అయితే మనకు పెట్టారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఏం చక్రం? అండ్ మీకు చాలా సెట్ ప్రాపర్టీస్ కానీ బుక్స్ కానీ అన్నీ ఇక్కడ మీకు, అంటే తాళపత్రాలు కానీ ఇవన్నీ అయితే ఇక్కడే ఉన్నాయన్నమాట. మీరు ఒకసారి చూడొచ్చు, ఇవన్నీ తాళపత్రాలు గ్రంథాలు కూడా అన్ని మ్యూజియంలో వాడిన ప్రాపర్టీస్ అన్నీ అయితే మనకి ఇక్కడ బుక్స్ కానీ అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి.
సో మనకి యానిమేషన్ పార్ట్లో కూడా చూపిస్తారనమాట. రిక్షా వెహికల్ ఏదైతే ప్రభాస్ గారు ఎక్కుతారో ఆ రిక్షా వెహికల్ అయితే ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు ఆ రిక్షా వెహికల్ని. అండ్ చాలా వరకు చాలా ప్రాపర్టీస్ అయితే వాళ్ళు ఒక 3 yearsగా డిజైన్ చేసుకొని ఈ కల్కి మూవీ కోసం చాలామంది బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి పనిచేయడం జరిగింది. ఓకే, ఇక్కడ సెట్ ప్రాపర్టీస్లో చాలా వరకు అయితే మనకి ఇవ్వండి మొత్తం అంటే చిన్నపిల్లలు నాకు తెలిసి ఇవి చూస్తే చాలా ఎగ్జైట్ అవుతారు. ఎందుకంటే ఇవన్నీ మొత్తం బొమ్మలే అనమాట. పాము కానీ ఇలా క్రొకడైల్ కానీ ఇలా అన్ని సెట్ ప్రాపర్టీస్ అనమాట. మినియేచర్ ప్రాపర్టీస్ అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ చూసుకోవచ్చు మనకు మూవీలో వాడిన అంటే కెమికల్ సంబంధించినవి కానీ ఇంకా మొత్తం అన్నీ అయితే ఈ వెహికల్లోనే ఉన్నాయన్నమాట. సో మీరు చూస్తున్నది అనమాట కల్కి సైకిల్ అనమాట. సో ఏం డ్యామేజ్ అవ్వదు, నేను ఇప్పుడే జస్ట్ ఎక్కాను అనమాట రైడ్ చేద్దామని, ఎలా ఉంది ఏంటి చూపిద్దామని. దిస్ ఈజ్ కల్కి సైకిల్. అండ్ ఈ సైకిల్ కూడా వాళ్ళు స్పెషల్గా డిజైన్ చేయడం జరిగిందనమాట మూవీ కోసం. అండ్ మీరు చూసుకోవచ్చు సెట్ ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ మనకు చూడొచ్చు. అక్కడ లాంగ్ షాట్లో చూడండి ఒకసారి గౌతమ్, అక్కడ లాంగ్ షాట్లో చూడండి మొత్తం అంటే వీళ్ళు రోప్స్ అన్నీ టై చేసి ఇదే సెట్లో ఒక 2.5 year పైగా అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ 3 years పైగా షూట్ చేసిన సెట్ లొకేషన్ అయితే ఇది అనమాట కల్కి మూవీ. అంటే చూస్తుంటే అర్థమవుతుంది ఒక్కొక్క ఆర్ట్ ప్రాపర్టీ కానీ ఒక్కొక్క సెట్ ప్రాపర్టీ చూస్తుంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాగార్జున గారు ఎంత అంటే పర్టికులర్గా ఒక్కొక్క చిన్న చిన్న బొమ్మలతో సహా మినియేచర్తో సహా ఎంత పర్టికులర్గా ఉన్నారనేది మనకి సెట్ ప్రాపర్టీస్ చూస్తుంటే అర్థమవుతుంది అనమాట. లో ఉన్నదే గాంధీవా అనమాట. సో ఆడియన్స్ అందరి కోసం నేనైతే ఇప్పుడు చూపించేస్తున్నాను. వైల్ కూడా ఉంది ఇక్కడే. మీరు అంటే కల్కి సినిమా చూసిన వాళ్ళందరికీ నేను ఏవైతే చూపిస్తున్నానో ఒక్కసారి మీరు మూవీలో చూసినవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నేను గాంధీవం చూపించాను అండ్ ఇప్పుడు ఇది కూడా చూపించాను. సో ఇది సంబాల చక్రం అనమాట. సో చూడొచ్చు మీరు ఇక్కడ సంబాల చక్రం. అండ్ ఇక్కడ కూడా హోలోగ్రామ్స్ అయితే ఉన్నాయన్నమాట. హోలోగ్రామ్స్ వాళ్ళు స్టిక్ చేసి చూపించారు. ఇది హోలోగ్రామ్స్. సో ఇవి కల్కి హోలోగ్రామ్స్ అనమాట. సో ఇది సంబాల చక్రం అనమాట. సో చూడొచ్చు మీరు ఇక్కడ సంబాల చక్రం. అండ్ ఇక్కడ కూడా హోలోగ్రామ్స్ అయితే ఉన్నాయన్నమాట. హోలోగ్రామ్స్ వాళ్ళు స్టిక్ చేసి చూపించారు. ఇది హోలోగ్రామ్స్. సో ఇవి కల్కి హోలోగ్రామ్స్ అనమాట. మనం చూసుకోవచ్చు ఇక్కడ అశ్వత్థామ అయితే మనకి రిప్రజెంటేషన్ చూడండి ఎంత బాగుందో. నాకు తెలిసి అంటే పూర్వం ఇలానే ఉండేవాళ్ళు, ఇంత హైట్లో ఉండేవాళ్ళు అనిపిస్తుంది. ఆయన క్లాత్తో సహా వాళ్ళు ఎంత డీటెయిలింగ్గా వాళ్ళైతే వర్క్ చేశారనమాట. మీరు చూసుకోవచ్చు ఆయన అంటే నాకు తెలిసి ప్రభాస్ గారు ఎంత ఫేవరెట్, ఈ మూవీ చూసిన తర్వాత అశ్వత్థామ అందరికీ అంతే ఫేవరెట్ అనమాట. సో ఆయన రిప్రజెంటేషన్ అయితే మనకి ఇక్కడ సెట్స్లో పెట్టడం జరిగింది.
సో ఇదే మన అసలైన బుజ్జి వెహికల్ అనమాట. మనం మొన్న చూపించింది నార్మల్ బుజ్జి వెహికల్, అండ్ ఇప్పుడు ఇది సినిమాలో యూస్ చేసిన అసలైన బుజ్జి వెహికల్ ఇదే, ఏదైతే ప్రభాస్ గారు యూస్ చేస్తారో అండ్ కీర్తి సురేష్ గారి వాయిస్ ఓవర్ కూడా వస్తుంది కదా అక్కడ. సో ఇదే అనమాట ఒరిజినల్ బుజ్జి వెహికల్. సో ఇది మన ఒరిజినల్ బుజ్జి వెహికల్ అనమాట, మూవీలో ఏదైతే యూస్ చేశారో సో ఇదే ఆ బుజ్జి వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రభాస్ గారు ఫస్ట్ ఒక వెహికల్ని అయితే డిజైన్ చేస్తారనమాట, ఈ ప్లేస్లో ఉండి ఆయన డిజైన్ చేస్తూ బుజ్జిని అయితే తయారు చేస్తారు కదా. సో ఇదే అనమాట ఆ డెన్ అంతా. సో ఇది ప్రభాస్ గారి డెన్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ప్రభాస్ గారు ఏదైతే వెహికల్స్ అన్ని డిజైన్ చేస్తుంటారో ఈ మూవీలో ఆ డెన్ అనమాట. మనకి ఇక్కడి నుంచి మనకి డిజైన్ చేసిన వెహికల్ ఇదొకటి. సో ఇదే అనమాట మనకి ఇక్కడ ఆర్జీవి గారు మనకైతే కేమియో అయితే వస్తుంది కదా. సో ఆర్జీవి గారి కేమియో ఇచ్చిన ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ మీకు ఫస్ట్ హాఫ్లో జరిగిన ఫైట్ సీన్స్ కానీ ఆ ప్లేస్లో మీరు చూసుకోవచ్చు. అక్కడ కల్కి అని రాస్తుంది కదా, సో అక్కడ చూసుకోవచ్చు మీరు ప్రభాస్ గారి డెన్ కానీ ఆ ఫైట్ జరిగిన సీన్స్ కానీ మీరు చూసుకోవచ్చు. అక్కడ పైన అంత హైట్లో మీకు రోప్స్ కట్టారో మీకు అర్థమవుతుంది. సో మనం కాశీ నగరం ఏదైతే మనకి కల్కి షూట్లో చూపించారో, కల్కి సెట్స్లో చూపించారో, అండ్ ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ వెహికల్ వేసుకొని అయితే మనకి కాశీ నగరంలోకి వస్తారనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు వెనక రాజేంద్ర ప్రసాద్ గారు ఏదైతే వెహికల్ పిల్లలందరినీ వేసుకొని వచ్చే వెహికల్ అయితే ఈ వెహికల్ అనమాట. అండ్ మీరు అటు సైడ్ చూడొచ్చు మొత్తం. సో ఇవన్నీ వాళ్ళు చాలా ఇయర్స్, ఒక 2-3 ఇయర్స్గా కష్టపడి ఒక కాశీ నగరాన్ని అయితే నిర్మించడం జరిగిందనమాట. ఆఖరి నగరం మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది. ఒకసారి కాశీ నగరాన్ని కూడా వాళ్ళు ఎలా బిల్డ్ చేశారు సెట్స్ అనేది నేను చూపిస్తాను. సో ఇదే అనమాట ప్రస్తుతం మనం కాశీ నగరం వాళ్ళు ఏదైతే కల్కి సెట్స్లో బిల్డ్ చేశారో ఆ కాశీ నగరం అనమాట. మొత్తం ఒక థర్మకోల్ ఫైబర్తో అయితే వాళ్ళు బిల్డ్ చేయడం జరిగిందనమాట. అండ్ మనకి కల్కి సినిమాలో ఏదైతే శంబాల కానీ కాంప్లెక్స్ కానీ కాశీ నగరం ఏదైతే చూపిస్తారో ఇదే మన కాశీ నగరం అనమాట. చూడొచ్చు ఎంత ఆర్ట్ డిజైన్, అంటే ఒక మూవీ చేయడానికి ఇంత పెద్ద మూవీ చేయడానికి ఆర్ట్ వర్క్ అనేది ఎంత ఇంపార్టెంటో నాగార్జున గారు డిజైన్ చేసిన దాంట్లోనే మనకు అర్థమవుతుందన్నమాట. సో ఏదైతే ఇంటర్వెల్ సీన్ అప్పుడు ప్రభాస్ గారు ఆపుతారో అదే అనమాట ఈ దేవుడి విగ్రహం. వీళ్ళు దీన్ని కూడా థర్మాకోల్తో అయితే చేయడం జరిగిందనమాట.